మహిమ ప్రైజ్లార్ మహిమ. ప్రైజ్లార్ మేరీ. చర్చికి రావట్లా? చర్చికి రాకపోతే ఎలా? పద వెళ్దాం. మరియా మరియా ప్రైజ్లార్ మరియా. ప్రైజ్లార్ మేరీ. చర్చికి రావట్లా? చర్చికి రాకపోతే ఎలా? మన మధ్యలో మీరు ఒక పాట పాడచ్చు. హల్లెలూయా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. హల్లెలూయా. వాక్యం చదువుకున్నాం. అమ్మో, సాల్మన్ పాస్టర్ లేచాడు. ఎప్పుడు ముగిస్తాడో ఏమో వాక్యాన్ని. అసలుకే పొద్దున్న కూడా టిఫిన్ కూడా తిని రాలేదు. అసలుకే గ్యాస్ టేబుల్ ఉన్న మనిషినమ్మా. పాస్టర్ అమ్మ ఉంటే త్వరగా ముగించేది. ఇప్పుడు పాస్టర్ ఇచ్చాడు, ఎన్ని గంటలకు ముగించాలో ఏంటో. యేసయ్యను నమ్మిన మనం ఎంతో ధన్యులము. ఈ లోకంలో మనకి ఇన్ని శ్రమలున్నా ఆయన రాజ్యంలో మనకి ఏ శ్రమలు ఉండవు. ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసపడేవారుగా ఉండాలి. ఆమేన్. ఆటో ఎక్కడికమ్మా? తిప్పకెళ్ళాలయ్యా. ఎక్కండి. దిగండి. బిల్ ఎంత అయింది? 50 రూపాయలు. వామ్మో, 50 రూపాయలా? మేము రోజు వెళ్ళేది తిప్పకి 10 రూపాయలు లెక్కనే కదా. నువ్వేంది 50 రూపాయలు చెప్తున్నావు? పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అమ్మా. నేను 30 రూపాయలు ఇస్తా, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదయ్యా. చూసావంటే చర్చిలో ఏమో నీ సేవలోనే నా హృది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా అని పాడింది కదే. ఇప్పుడు చూడు, ఆ ఆటోడు ఊపిరి తీస్తుంది. తీసుకోయా. భలే పేరమ్మని. ఎందుకే అతనితో నీ గొడవ? కష్టపడితే తెలుసుద్దే. డబ్బులు ఏమన్నా చోట్ల కాస్తున్నాయంటే పండి. ప్రైజ్లార్డ్ మరియా. బాగున్నావా మరియా? బాగున్నా పాస్టర్ గారు. కూడికల వరకు ప్రార్థన చేయమని చేస్తున్నావా మరియా? చేసిన పాస్టర్ గారు. ఇంకేజమాని యాకోబేడి? బయటకు పోయారు పాస్టర్ గారు. అసలు ఈ మధ్య యాకోబు అసలు మందిరంకే రావట్లా. అసలు మందిరంలో యాకోబుని చూద్దామన్నా అసలు కనపడట్లా. ఎటుపోతున్నాడమ్మా? ఏం చెప్పమంట పాస్టర్ గారు, తాగుడికి బానేస్ అయిపోయాడు. చెడాల వాళ్ళకి లోపడిపోయాడు పాస్టర్ గారు. నువ్వేం బాధపడబాకు మరియా, నేను యాకోబుతో ఒకసారి మాట్లాడతాను. సరే పాస్టర్ గారు. వందనాలు యాకోబు. వందనాలు పాస్టర్ గారు. బాగున్నావా యాకోబు? బాగున్నాను పాస్టర్ గారు. నీతో కాస్త మాట్లాడాలయ్యా. ఏంది యాకోబు అసలు ఈ మధ్య మందిరంకే రావట్లేదు? మరియా అని అడిగితే తాగుడికి అలవాటు అయిపోయావని, చెడు అలవాట్లకి లోపడిపోయావని మరియా ఎంతగానో బాధపడుతుంది. చూడు యాకోబు, కీర్తనల్లో మొదటి వచనంలో ఏమని చెప్తుందంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము కలిగి ధ్యానించు వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తున్నది యాకోబు. మనం దేవుని ధ్యానించేవారుగా ఉండాలి.
ఆ పట్టణం కొరకు మనం కూడా ప్రయాసపడేవారిగా ఉండాలి. చూడు యాకోబు, మందిరంకి రా యాకోబు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సరే పాస్టర్ గారు. హాయ్ రామా. హాయ్ రామా, ఎలా ఉన్నారా? నా పుట్టినరోజు రా, నేను పాట వేద్దాం అనుకుంటున్నా. నాకు పాట అంటే చాలా సంతోషరా, ఎందుకంటే బిల్లు కట్టింది నువ్వే కాబట్టి. ఎవరికో ఫోన్ చేద్దారా. సరేరా. కిలే హలో, ఏడున్నారా? ఇంటికాడరా? నా పుట్టినరోజు రా, పాట వేస్తున్నా. నేను రాలేనురా. నువ్వు రాకపోతే ఫ్రెండ్స్ పైన వచ్చారా? సరే వస్తున్నా. హాయ్ రామా. నా పుట్టినరోజు ముందు తాగరా. నేను తాగలేనురా. తాగరా మా వెతుకు మా మాట. అరే, మన బైబిల్లో కీర్తనలో మొదటి వచనం ఏమని పలికిస్తుందంటే, దృష్టిలో ఆలోచన చెప్పున నడవద్దని మన వాక్యం తెలియపరుస్తుందిరా. అందుకే నేను తాగలేను. నువ్వు చూసుకురా. అయితే మీరు పెంచాయి మీ సేగతి కాదరా. మీరని నేను అనలేదురా. ఏది తాగరా. సరే టీ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొట్టే మాక మేము మహారాజులం. రే ఆగరా, ఆగు. ఎందుకు కొట్టావురా నువ్వు నన్ను? నేను ఎప్పుడు కొట్టాను నిన్ను? కొట్టిందే కాకుండా వెళ్ళిపోతావంటరా నువ్వు? నేను ఎప్పుడు కొట్టాను? తాగొచ్చి వచ్చినాడు. అరే, మేము మందు తాగేవాళ్ళం కానీ అబద్ధాలు మాత్రం చెప్పంరా. ఈరోజు నువ్వు నా చేతులు అయిపోయావురా. వదిలో వదిలో. ఏవండి వదలండి, ఏవండి ఏవండి వదలేవండి. అమ్మా, మీ మొగుడు జాగ్రత్త. పెళ్లి కాకపోయిన ముందు మీరు ఏం చెప్పారు? నేను దేవుణ్ణి నమ్ముకుంటానని తాగనని అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు తాగారండి? అలా చేస్తే దేవుడికి నచ్చదండి. ఎంత మాట పైకి లే. నీకు రోజు అన్నం పెట్టేదేవరే? మీరేనండి. నీకు నెల నెల చీరలు కొనిచ్చేదేవరే? మీరేనండి. నిన్నో పిల్లల్ని పోషించేదేవరే? మీరేనండి. నేను నిన్ను చేస్తున్నాను, నన్ను నిన్ను మాట్లాడి ఏం చేయను? దేవుడిని ఎందుకు ఆరాధిస్తున్నావు? ఇంకొకసారి కానీ నా ముందు ఆ దేవుడి పేరు ఎత్తావో చంపేస్తా. నేనే నీకు దేవుణ్ణి, నేనే. నన్ను జ్ఞాపకం చేసుకోయా, నా భర్తను మార్చయ్యా, నేను సోదరులోకి పోనట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకోయా అని. అబ్బా, కార్తీక్ దీపం సీరియల్ ఎంత బాగుందో. లాస్ట్ ముగింపుకి వచ్చే లోపల చాలా బాగుంది. అమ్మ బోవ అన్న క్లాస్నమ్మా. ఇప్పుడే కదా కార్తీక్ దీపం సీరియల్ వచ్చింది. అక్కడ అన్నం ఉంది, వడ్డించుకుని నువ్వే తినిపో. రామ్మ నువ్వు. ఒకసారి చెప్తే అర్థం కదా, పో. మేరీ మేరీ, ఏంది కొంపలు మునిగిపోయేటట్టు అట్టొచ్చావు? కొంపలే మునిగిపోయాయే. కార్తీక దీపం సీరియల్ ముగింపులోకి వచ్చేటప్పుడు సాగిపోయింది. అందుకే మీ ఇంట్లో చూద్దామని వచ్చానే. ఇప్పుడే కార్తీక్ దీపం సీరియల్ వస్తుంది, చాలా బాగుంది. కూర్చో చూద్దాం. ఒక్క నిమిషం. చిన్ని బన్నీ, ఏందమ్మా? బయట ఎవరన్నా వస్తే కొంచెం చెప్పండి. సరేమ్మా. అమ్మ అమ్మ పాసే కాడేస్తున్నాడమ్మా. అమ్మ అమ్మ పాసే కాడేస్తున్నాడమ్మా. అమ్మో అమ్మో, ఫాస్ట్ వస్తున్నాడా, ఫాస్ట్ వస్తున్నాడా.
అమ్మో మేరీ టైం దొడ్డిదారేమో ఉందంటే ఏం దొడ్డుదారలేదే, నువ్వు ఉండు, టీవీ ఆఫ్ చేయని. ప్రైజ్లాడ్ మరియా. పాయసరాలు పాస్టర్ గారు, కూర్చోండి పాస్టర్ గారు. బాగున్నావా మేరీ? బాగున్నాను పాస్టర్ గారు. సంఘాల కొరకు ప్రార్థన చేయమని చేస్తున్నావా మేరీ? చేస్తున్నాను పాస్టర్ గారు. రామసం పాలనలో జరిగే కూడికల గురించి కూడా ప్రార్థన చేయమని చేస్తున్నావా చేస్తున్నాను మేరీ? పాస్టర్ గారు. ఉదయాన్నే 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు. సాయంత్రం 6 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు. వందనాలు సార్. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా మహిమ? సరే ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏమైంది మహిమ? కూర్చోటానికి కూర్చుంటున్నా పాస్టర్ గారు. సడన్ గా ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతున్నా పాస్టర్ గారు. నడుము పట్టేస్తున్నా పాస్టర్ గారు. సరే ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఈ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ బిడ్డ నడువు నొప్పిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ బిడ్డ నడువు నొప్పిలో ఉన్న బలహీనతని మీరు తీసివేయండి తండ్రి. ఆమేన్. వెళ్ళొస్తాను మహిమ. అలాగే సార్. వెళ్ళొస్తాను మేరీ. ఉదయాన్నే ఏంది ఇది లేచింది? దీనికంటే ఆ నల్ల పిల్లి సాయలు చూసన్నా బాగుండు. దీని మొహం అస్సలు చూడకూడదు. ఏంది ఉదయాన్నే ఇది లేచింది? దీని మొహం చూసే కంటే ఆ గొడ్ల గుబ్బి మొహం చాలా చూసినా బాధలేదు. దీని మొహం చాలా అస్సలు చూడకూడదు. ఏందే నా గురించి ఏదో మాట్లాడుతున్నావు? ఏందే నా గురించి తెగ చెప్పేస్తున్నావంట? ఇదిగో నేను ప్రేమిలాలా ఉన్నా కాబట్టి ప్రేమ చెప్తున్నా, లేకపోతే సొమ్ము చట్టాడిద్ది. ఇదిగో నేను మేరీలాగా ఉన్నాను కాబట్టి మర్యాద చెప్తున్నా, లేకుంటే అలా ఉన్నా చెప్పి ఇలా తిరిగితే నీ ఈపు మీద. ఏందే తిరిగేది? ఏందే నువ్వు కూడా పొడిచేది? చూసావంటక్క వాళ్ళకి ఏదనంటారు పొద్దున మహా చూసుకుంటారక్క. వాళ్ళు చూడక్క మహా పగలు కొట్టుకోబోతున్నారక్క. ఏ పదే వాళ్ళిద్దరిని విడుదల చేద్దాము. ఆగక్క వాళ్ళిద్దరు మొహాలు ఎట్ట పగలు కొట్టుకుంటారు మనం చూద్దాం. ఏ ఆగే నువ్వు. ఏందే నువ్వు పొడిచేది? ఏందే తిరిగేది? ఆగు ప్రేమ ఆగు. ఎందుకే మీ ఇద్దరికి గొడవ? మేరీ పద మన వెళ్తాము. ఇదిగో ఇంకొకసారి మా ఈదుని కనపడ్డామంట కాళ్ళు ఎడిచి పొయ్యిలో పెడతా. నాకు ఇంకోసారి ఉదయాన్నే కనిపించావంటూ సొమ్ము చట్టాడిద్ది. చూసుకుందాంలే. అమ్మా కడుపులో నొప్పిగా మంటగా ఉంది. మరియా ఏమైందండి? కడుపులో మంటగా నొప్పిగా ఉంది మరియా. అవునా? ఆగు డాక్టర్ గారిని తీసుకుని వస్తాను. డాక్టర్ గారు మా ఆయనకు బాగోలేదు, మీరు వచ్చి చూడరా? పదమ్మా. స్కానింగ్ తీయాలమ్మా. కొంచెం పక్కకు వస్తారా? డాక్టర్ గారు నాకేమైంది డాక్టర్ గారు? ఎందుకు డాక్టర్ గారు మా భార్యను పక్కకు వస్తున్నారు? ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్ గారు. ఏం కాలేదు, పడుకోకపోయావు. మీ ఆయనకి కిడ్నీలు లివర్లు పాడైపోయినాయి అమ్మా. ఏ హాస్పిటల్ చూపించినా ఇద్దా మాట చెప్తారు. అలా అనకండి డాక్టర్ గారు, మా ఆయన బతికించండి డాక్టర్ గారు. నేనేం చేయలేనమ్మా. అలా అనకండి డాక్టర్ గారు, మా ఆయన బతికించండి డాక్టర్ గారు. ధైర్యంగా ఉండమ్మా. మరియా మరియా ఏమైందండి? బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి.
బండి వస్తుంది ఆంటీ గారు. ఏం చెప్తున్నావు? ఆగి, నేను వస్తున్నా అక్కడికి. ఆంటీ గారు బండి వస్తుంది ఆంటీ గారు. అమ్మా, అమ్మో యాక్సిడెంట్ అయింది, అమ్మో యాక్సిడెంట్ అయింది, అమ్మో యాక్సిడెంట్ అయింది, అమ్మో. మహిమ మహిమ కొంపలు మునిగిపోయినాయి మహిమ. అయ్యో కొంపలు మునిగిపోయి గురించి నాకు చెప్పకయ్యా, అసలుకే గుండెల్లో నొప్పిగా ఉంది. మొన్న నువ్వు 5 లక్షలు అప్పుకిచ్చావు కదా వడ్డీ వస్తుందని, ఆ 5 లక్షలు తీసుకుని ఆ వ్యక్తి పారిపోయాడు. అయ్యో నా 5 లక్షలు డబ్బుల కోసం ప్రాణాలు వదిలేసింది. అమ్మో ఏంది ఈ ప్రదేశం ఇంత భయంకరముగా ఉంది. ఎటు చూసిన అగ్నిగుండాలు, ఎటు చూసిన ముళ్ళ పొదలు. అమ్మో చాలా భయంకరముగా ఉంది. భూలోకంలో ఉన్నటప్పుడు పాస్టర్ అన్నాడు కదా, పైలోకంలో ఉండేది బంగారపు వీధులు, బంగారపు పట్టణాలు అన్నాడు కదా. ఇక్కడేంది చాలా భయంకరముగా ఉంది. అమ్మో అమ్మో సాతానుడు ఈడొచ్చాడేంటి మన దగ్గరికి? ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభువా, ప్రభువా కాపాడు ప్రభువా. దృష్టి క్రియలు చేయువారులారా, నా వద్ద నుంచి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగలేదు. చూచితిరా, మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన పేర్లు పెట్టుకొని మాత్రమే జీవించారు. కానీ మీలో ఉన్న తలంపులు, ఆలోచనలు మొత్తం నేను కలుగ చేసినవే. నా చొప్పున మీరు నడుచుకున్నారు. అందును బట్టి తలుకు మెలుకు వాళ్ళు వీడ్చుకోరండి. భూలోకం ఉన్నప్పుడు తగ దైవవారం ముందునే ఇప్పుడు రా నాతో పాటు నరకానికి. రాయే పాపి నరకాల కాలు. అయ్యో అయ్యో ఈ అగ్ని వేదనలు మేము తట్టుకోలేకపోతున్నాం ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా. ప్రభువా, నేను భూలోకంలో ఉన్నప్పుడు పాస్టర్ గారు నాకు ఎంతగానో చెప్పారు పాపం చేయొద్దని. నేను ఆయన మాట వినలేదనేమో నేను ఈరోజు నరకంకి వచ్చి పడ్డాను. ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, ఈ ఒక్క అవకాశం ఈ ప్రభువా, ఇంకెన్నడూ నేను పాపం చేయను ప్రభువా. ప్రభువా భూలోకంలో ఉన్నటప్పుడు నేను వాక్యానుసారానుగా నేను నడవలేదు. ఆ రోజు నేను నడుచుంటే ఈ రోజు నేను నరకంలో పడేదాన్నే కాదు. ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభువా, ఒక్క అవకాశం ఏంటి తండ్రి. ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభువా, ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభువా కాపాడు ప్రభువా, ప్రభువా